Hi guys, welcome to my YouTube channel Mystic Roads. Hi friends, welcome to our YouTube channel. ఈ రోజు మనము కేరళ స్టైల్లో పప్పు పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ పప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 50 గ్రాములు, పెసరపప్పు 100 గ్రాములు, బెల్లం 100 గ్రాములు, జీడిపప్పు 10, ఇలాచీలు కొట్టింది 3, ఒక లవంగా, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, 3 టేబుల్ స్పూన్లు షుగర్. ఇది మీ ఆప్షనల్. తర్వాత 20 వరకు ఎండు ద్రాక్షలు తీసుకోండి. నెయ్యి వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు వచ్చేసి 2 అండి. ఇది ఫస్ట్ పోర్షన్, సెకండ్ పోర్షన్. ఫస్ట్ టైం మిక్సీలో మీరు కొట్టింది ఫస్ట్ పాలు, సెకండ్ టైం వేసి కొట్టింది సెకండ్ పాలు అండి. ఇది తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తయారు చేసే విధానం: స్టవ్ మీద ఒక వెడల్పైన గిన్నె పెట్టి అందులోనికి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేయండి. అందులోనికి జీడిపప్పు వేసి వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అందులోనికి ఎండు ద్రాక్షలు కూడా వేసుకోండి. అది కూడా వేయించుకోండి కొద్దిగా. అది వేయించుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అది కూడా వేయించుకోండి. అది వేయించుకొని కొద్దిగా ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకోండి. ఈ మూడింటిని చూడండి, ఇలా ఎర్రగా వచ్చింది కదా, తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కందిపప్పు వేసుకొని ఇది కూడా కొద్దిగా ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకుందాం. ఇది సన్నగా మంట మీద వేయించుకోండి, హైలో పెట్టకండి. ఇది దీంట్లోనే పెసరపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇవి 2 కలిపి ఎర్రగా వచ్చేటట్టుగా కొద్దిగా వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులోనికి 3 కప్పుల నీళ్ళు పోయండి. అందులోనికి ఇప్పుడు వేయించిన పప్పులు ఉన్నాయి కదా, అదంతా దాంట్లో వేసేసేయండి. వేసేసిన తర్వాత మనకు తగిన కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసేసుకొని కుక్కర్ మూత మీద పెట్టేసి ఒక 5 విజిల్ వచ్చే వరకు మనము పెట్టుకుందాము. 5 విజిల్స్ వచ్చాయి కదండి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. గిన్నె తీసేసి పప్పు చూడండి, ఒకసారి ఇలా ఉడికిందో లేదో ఒకసారి కలుపుకొని, తర్వాత ఒకసారి మీ చేయిలో ఒకసారి అంటుకొని చూడండి, పప్పు ఉడికింది. ఇలాగే ఉండాలండి పాయసానికి. తర్వాత ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులోనికి ఈ పప్పు మొత్తం దాంట్లో వేసేసుకోండి. ఈ పప్పు వేసుకున్నారు కదా, ఇప్పుడు తీసుకున్న బెల్లం ఉన్నాయి కదండి, ఫస్ట్లో ఆ బెల్లం అంతా దీంట్లో కలిపేసుకోండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టకండి, సిమ్లో పెట్టేసి కలుపుకోండి. ఇది ఒక 2 నిమిషాలు అలా బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుకోండి. దాంట్లోనే ఇప్పుడు షుగర్ కూడా కలుపుకుందాము. ఇది కూడా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకోండి. దాంట్లోనే లవంగా 1 వేయండి. ఇది వచ్చేసి మనకి ఫ్లేవర్ కోసం అండి. ఇలాచి కూడా 3 దంచి పెట్టుకునే ఇలాచి కూడా, ఇది కూడా కొట్టేసి వేసుకోవాలి. ఇది కూడా మన ఫ్లేవర్ కోసమే అండి. ఒక 2 నిమిషాలు అలా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గరికి వస్తుంది కదా, ఇప్పుడు అండి కొబ్బరి పాలు మనం సెకండ్ పోర్షన్లో తీసాం కదా, ఆ సెకండ్ పోర్షన్లో పాలు వేయండి. అది కూడా సన్న మంట మీదనే కలుపుకోవాలి. ఇది కూడా సన్న మంట చూసండి, ఇలా సన్నగా కలుపుకోవాలి మెల్లిగా. తర్వాత ఫస్ట్ పోర్షన్ తీసాం కదా, ఆ పాలు ఇప్పుడు వేయాలండి. ఇది లాస్ట్ ఎండ్లో అయ్యేటట్టుగా వేసుకోవాలి. చూడండి, ఇలా బుడగల్లాగా వస్తుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి. ఆపేసి మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్షలు, తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు, తర్వాత జీడిపప్పు ముక్కలు ఇవన్నీ కలుపుకోండి. కేరళ స్టైల్ పప్పు పాయసం రెడీ అండి. కావాలంటే మీరు దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, కానీ నేను మాత్రం నెయ్యి యాడ్ చేయట్లేదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ అండి.